ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా ఉంది. అవతల ఉన్నటువంటి కూటమి భాగస్వామి ఆ ధర్మాన్ని పాటించట్లేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావో అదే ఫైనల్ కదా. ఇప్పుడు గతంలో ఉద్ధవ్ ఠాక్రేతో ఎందుకు విడిపోయారు? వాళ్ళిద్దరూ కూర్చుని అప్పుడు మాట్లాడుకున్నది ఏంటి, 144 సీట్లు 144 సీట్లు పోటీ చేయాలని. ఇద్దరు సగం సగం పోటీ చేశారు. అంతకుముందు ఏంటి, భారతీయ జనతా విడివిడిగా ఎవరికాళ్ళు పోటీ చేశారు. అప్పట్లో బీజేపీ సింగల్ గా పోటీ చేసింది, శివసేన సింగల్ గా పోటీ చేసింది, అలాగే వాళ్ళ పేరేంటి కాంగ్రెస్ పార్టీ సింగల్ గా పోటీ చేసింది, ఎన్సీపీ కూడా సింగల్ గా పోటీ చేసింది. అందరూ పోటీ చేస్తే 122 స్థానాల వరకు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి సింగల్ గా. కానీ కావాల్సింది 145 సీట్లు కాబట్టి ఆ 23 సీట్లు తగ్గినాయి. అప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అయినప్పుడు శివసేన ఏం చేసింది, బయట నుంచి మద్దతు ప్రకటించింది. తర్వాత ప్రభుత్వంలో చేరతానని ప్రకటించింది. వాళ్ళకప్పుడు 70 ఏమో సీట్లు వచ్చున్నాయి శివసేనకి. ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం శివసేన తీసుకుంది వీళ్ళు. అంటే 2014లోనే ప్రజలు బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పట్టం కట్టారు, నలుగురు విడివిడిగా పోటీ చేసినప్పుడు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు అత్యధిక విజయం పర్సంటేజ్ ఇద్దరికి కలిపి 96% 97% స్ట్రైక్ రేట్ వచ్చింది అక్కడ. అబౌవ్ 90% స్ట్రైక్ రేట్ అక్కడ. అంటే భారీ ఘన విజయం సాధ్యమైంది. దాంతో అర్జెంటుగా ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి ఆశ పుట్టుకొచ్చింది. ఏంటది, ఇది బీజేపీ గెలుస్తోంది నన్ను చూసి అనేసి ఒకటి. రెండవది, బీజేపీ ఎదుగుదల ఒకప్పుడు వాళ్ళ నాన్న ఓ 30 అసెంబ్లీ సీట్లు ఇస్తే ఏం చేసుకోమంటారని అడిగిన స్థితి బీజేపీ తొలినాళ్ళలో 80లు 82 83 టైంలో. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ తనకి సీట్లు ఇచ్చే స్థాయికి లేదా తనతో సీట్లు పంచుకునే స్థాయికి వచ్చేసింది అన్నది కడుపు అంటుంది అతనికి. దాన్ని కవర్ చేసుకో